అటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్ కొనసాగుతోంది. 22 మండలాల్లోని 465 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రైట్, మూడో విడత పోలింగ్ పై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడవ విడత పోలింగ్కు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ డివిజన్లోని పుట్టపాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఓటర్లు తెల్లవారుజామునే పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా చూద్దాము. ఇక మొత్తం కూడా 22 మండలాల్లో 465 గ్రామ పంచాయతీల్లో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో 227 గ్రామ పంచాయతీల్లో 1610 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి 114 గ్రామ పంచాయతీలు, 993 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో 124 గ్రామ పంచాయతీలు, 1061 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కూడా 6,50,829 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 వరకు కూడా ఉంటుంది. గ్రామాల్లో ఎక్కువ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి. వాళ్ళంతా కూడా పనులకు వెళ్ళే వాళ్ళు కాబట్టి ఉదయాన్నే వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక ప్రతి ఓటర్ని కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్న అటు అభ్యర్థులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, దూరంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా ఖర్చులకు డబ్బులు ఇస్తానని చెప్పి కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలామంది ఓటర్లు మనం ఒకసారి చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొత్త ఓటర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఓటేసిరమ్మా? వేసాం సార్. ఓకే, ఫస్ట్ టైమా? ఎస్ సార్, ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సో ఓటుకు సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు అంటే ఓటు గురించి ఏం ఐడియా ఉంది? ఏం ఐడియా అంటే మాకు ఈ ఊరిని బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఒక వ్యవసాయంగా మారిపోయింది, అంటే పైసలు ఇచ్చి ఓటు వేసుకోవడం అలా మారిపోయింది. కాబట్టి అలాంటివి చేయకుండా నిజాయితీగా మనం ఓటు వేసుకొని మన ఊర్లో అభివృద్ధి చెందాలంటే మనకి కావాల్సిన వాళ్ళని గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాలి మన ఊరిని. గుడ్. నువ్వు ఫస్ట్ టైమా ఓటు? ఎస్ సార్. ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఎట్లా ఊర్లో ప్రచారం చేసేటప్పుడు ఏమేమి చెప్పారు నాయకులు? అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినారు, కానీ పైసలు తీసుకోకుండా ఓటేయాలని నా ఆలోచన. ఓకే, జనరల్గా వస్తుంటారా లీడర్లు అందరూ ఈ పైసలు ఇస్తాం, మంది ఇస్తాం, మీరు ఓట్లు వేయరు ఇట్లా చెప్తుంటారు కదా, ఏమనిపిస్తుంది? అదంతా వినకుండా మనం ఏవి తీసుకోకుండా వేయాలి. అట్లా తీసుకుంటేనే వాళ్ళు మనకు తర్వాత మనం అడగడం కన్నా మనకు ఫీల్ ఉంటుంది. ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కదా, ఎట్లా అనిపించింది? ఏ ఫీల్ అనిపించింది? చాలా ఎక్సైటెడ్తో వచ్చినా ఇక్కడికి. కరెక్ట్ చేసిరా? మరి ఎట్లా ఫోల్డ్ చేయాలి బ్యాలెట్ పేపర్? సో ఇక్కడ బటన్ కాదు, దాన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి ఏంది అనేది ముందు మీకు ఇక్కడ ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు అక్కడ చేసిరా? లేదు, నేను డైరెక్ట్ వెళ్ళేసి వచ్చిన. ఓకే, ఇంకా చూడవచ్చు చాలామంది కూడా ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు వస్తున్నారు, బారులు తీరుతున్నారు. ఇక మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున అదనపు ఫోర్సును ఏర్పాటు చేశారు. ఎక్కడ మరోవైపు అటు పోలీస్ బందోబస్తుతో పాటు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్, అదేవిధంగా సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు రికార్డింగ్ అంటే వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ కూడా అక్కడ పెట్టుకొచ్చారు. ఇక సమస్యాత్మక గ్రామాలంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో చందంపేట కావచ్చు, అడవిదేవులపల్లి, అక్కడ దేవరకొండ సైడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అక్కడ పరిశీలించారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీకు? నేను ఇప్పుడు 68 ఉంటా. 68. ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఎన్నికలలో ఓటు వేస్తున్నావు కదా, అప్పుడెట్టుండే ఇప్పుడెట్టుంది? ఇప్పుడు మనం అంతా అబ్జర్వేషన్ చేస్తలేం. ఓటు వేయటం మన పని ఏందో చేయటం అంతే, వేరే ఏం లేదు. కొన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు, కొన్ని రోజులు హైదరాబాద్ ఉంటున్నావు కాబట్టి మనకు దీని ఊరు వాతావరణం తెలియదు. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు? ఇప్పుడు ఇక్కడనే ఉంటాను. అయితే కాదు, నేను అంటే 35 సంవత్సరాల కింద ఓటేసేటప్పుడు గింతే ఖర్చు మందు మధ్య గిట్టే ఉండేనా, లేకపోతే? లేదు, మందు ఎక్కడిది అప్పుడు ఏవో సార పొట్లాలు ఇంత వేసిరు. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ నుంచి క్యాష్ ఇస్తారు అంతే తప్ప ఏం లేదు. గీలకేయాలని చెప్పేది సనాతనం లెక్క అనుకోరా అదిగా. ఓకే, అప్పుడు మరి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఇట్లా చూసేది కదా, మరి ఇప్పుడు అందరూ వస్తున్నారు మేము చేస్తాం ఎలాగ ఉంటారు పెద్దలు కొందరు ఆ నిర్ణయించారు గీనైతే పైన అంతే. పెద్దమ్మ నువ్వు ఎన్ని సారి ఏమో లెక్కలేదు, నేనేం లెక్క. ఎంత ఉంటుంది మీ ఏజ్?
72 72. అమ్మ చాలా చూసి ఉంటావు. ఇప్పుడు మీరు వేస్తారు, మళ్ళీ మీ మనవడు మనవరాలు కూడా ఓటేస్తారు. వేస్తారు, కొడుకులు కూడా అందరు వేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన, ఇక్కడనే మాది కానీ కొడుకులు అక్కడ ఉంటారు. మరి ఏంది వస్తానికి పోతానికి ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఖర్చులు ఇచ్చిర్రా లేదా? ఇచ్చినా నేను తీసుకోను. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా అటు అభ్యర్థులు పరిగణించి ప్రతి ఓటర్ని కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఓటును వినియోగించుకునే విధంగా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నాయకులందరూ కూడా ప్రతి ఓటును కీలకంగా పరిగణిస్తూ ఓటును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3వ విడత ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.